వరల్డ్ ఛాంపియన్ గుకేష్ దమ్మరాజుకు ఎవరు ఛాలెంజ్ చేయబోతున్నారు? చెస్ వరల్డ్ లో బిగ్గెస్ట్ టోర్నమెంట్ స్టార్ట్ అయింది. అదే క్యాండిడేట్ టోర్నమెంట్ 2026. ప్రజెంట్ వరల్డ్ ఛాంపియన్ గుకేష్ తో ఆడేది ఎవరు డిసైడ్ చేయడానికే ఈ టోర్నమెంట్. హాయ్ అండి, నా పేరు శ్రీనివాస్ కర్ను. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే ఫ్యాక్ట్ ల్యాబ్. 2024లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో గుకేష్ దమ్మరాజు అప్పటి ఛాంపియన్ అయిన డింగ్ లీరెన్ ఓడించి కొత్త ఛాంపియన్ గా నిలిచాడు. ఫ్రెండ్స్, ఈ క్యాండిడేట్ టోర్నమెంట్ అంటే ఏమిటంటే, ప్రస్తుతం వరల్డ్ ఛాంపియన్ ఉన్న గుకేష్ ని ఛాలెంజ్ చేయడానికి ఒక ప్లేయర్ ని సెలెక్ట్ చేస్తారు. ఈ టోర్నమెంట్ లో మొత్తం 8 మంది ప్లేయర్స్ కలబడబోతున్నారు. ఇందులో గెలిచిన ప్లేయరు ఈ సంవత్సరం ఎండింగ్ లో జరగబోయే వరల్డ్ ఛాంపియన్షిప్ లో గుకేష్ ని ఛాలెంజ్ చేస్తారు. వారు ఎవరంటే ఫాబియానో కరువానా, హికారు నకమురా, అనీష్ గిరి, ప్రజ్ఞానంద రమేష్ బాబు, వేహి, ఆండ్రే ఎస్కింకో, జవాకీర్ సిందారో, మాథియస్ బ్లూబామ్. ఇందులో మన ఇండియా నుంచి ఒకే ఒక ప్లేయర్ ప్రజ్ఞానంద పోటీ పడుతున్నారు. ఇందులో ప్రజ్ఞానంద గెలవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం, సపోర్ట్ చేద్దాం. ఇందులో మొత్తం 14 రౌండ్లు ఉంటాయి. ఒక ప్లేయర్ ఇంకొక ప్లేయర్తో 2 సార్లు కలబడతాడు. ఒకవేళ గనుక చివరిలో కొందరు ప్లేయర్స్ స్కోర్ సమానంగా ఉంటే వాళ్ళకు టై బ్రేకర్స్ పెట్టి అందులో నుంచి ఒకరిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఆ ప్లేయరే గుకేష్ ని ఛాలెంజ్ చేస్తారు. నిన్న జరిగిన మొదటి రౌండ్ లో ఫబియానో కరువానా హికారి నకమురాని ఓడించాడు. ప్రజ్ఞానంద అనీష్ గిరిని ఓడించాడు. ముతియాజ్ బ్లూమావ్ అండ్ వేయి మధ్య డ్రా జరిగింది. జవాకిర్ సిందారో ఆండ్రీ ఎస్కింకోని ఓడించారు. ఇదే విధంగా మీకు డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ టోర్నమెంట్ లో జరిగిన విశేషాలు అండ్ ఎవరి మీద ఎవరు గెలిచారు అనేది. నా వీడియో కోసం నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.